ఓ వెలుగు వెలిగింది ఆ పార్టీ. ఒక్కసారిగా అధికారం దూరమైంది. ఎమ్మెల్యేలు ఓడిపోయారు. క్యాడర్ ని పట్టించుకునే వారే కరువయ్యారు. బలమైన ఓటు బ్యాంకు ఉన్న పార్టీని నడిపించే నాయకుడు ఆ జిల్లాలో కరువయ్యాడా? ఒక్క ఓటమి ఆ పార్టీ తలరాతను మార్చేసిందా? ఒకప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా పురుడు పోసుకుని రాజకీయంగా మంచి మైలేజ్ తెచ్చుకున్న ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడతామని చివరిదాకా ఆత్మవిశ్వాసంతో ఉన్న పార్టీని ఫలితాలు కుంగదీశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. మూడోసారి తమది అధికారం అనుకున్న కేసీఆర్కి ఎదురుగాలి వీచింది. 10 ఏళ్లు అధికారంలో ఉండగా నాయకులు కార్యకర్తలతో నిజామాబాద్ జిల్లాలో గులాబీ పార్టీ గుబాలించేది. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీని మోసే నాయకుడు కరువయ్యారు. కనీసం క్యాడర్ని కాపాడుకునే లీడర్ లేకుండా పోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కారు స్పీడ్కి బ్రేకులు పడ్డాయి. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా మాజీ ఎమ్మెల్యేలు తూతూ మంత్రంగా పనిచేసినట్లు క్యాడర్ చర్చించుకుంటోంది. బూత్ స్థాయి నాయకులను కూడా పట్టించుకోలేదన్న వాదనలు వినిపించాయి. అధికారంలో ఉన్నప్పుడు హడావుడి చేసిన మాజీలు హైదరాబాద్కే పరిమితమయ్యారన్న చర్చ జరుగుతోంది. బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కోసం బాగానే కష్టపడ్డారు. అయితే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న మిగతా మాజీలు అంతగా పట్టించుకోలేదన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే పార్టీ క్యాడర్ పక్క పార్టీల వైపు చూస్తున్నారు. చోటామోటా సెకండ్ క్యాడర్ నాయకులు చాలా మంది కాంగ్రెస్ బీజేపీలోకి వెళుతున్నా బడానేతలు పట్టించుకోవడం లేదంటున్నారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు ఇతర పార్టీలోకి వెళుతున్నా కనీసం వారిని సముదాయించే ప్రయత్నం చేయడం లేదట జిల్లా నాయకులు. లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ప్రధాన పార్టీలకు టఫ్ ఫైట్ ఇచ్చినా కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అంతగా ప్రభావం చూపలేకపోయారట. దీంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంతవరకు పోటీ ఇవ్వగలుగుతుంది? కేడర్లో అనుమానం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత కూడా బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఇంకా పదిలంగానే ఉందంటున్నారు. అయితే వారిని నడిపించే నాయకులెవరన్నది ప్రశ్న. గత ఎన్నికల్లో అన్ని స్థానిక సంస్థలను గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. స్థానిక సంస్థలు చేజారుతూ ఒక్కొక్కటి చేజారిపోతున్నాయి. బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి పెట్టకపోతే కారు షెడ్డుకేనన్న మాట సొంత పార్టీలోనే వినిపిస్తోంది. ఒకప్పుడు బీఆర్ఎస్కి కంచుకోటగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో మళ్లీ పాత జోష్ రావాలంటే క్యాడర్ని పట్టించుకునే లీడర్ కావాలంటున్నారు.